హలో హాయ్ వెల్కమ్ టు చరిత వ్లాగ్స్. ఈ రోజు అయితే నా డెలివరీ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నాకు నార్మల్ డెలివరీ అయితే అయింది. పాప ఎదురు కాళ్ళు అయితే డెలివరీ అయింది. అయితే కలరు, హెయిర్ గ్రోత్ అనేది జీన్స్ బట్టి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, హెయిర్ కానీ కలర్ కానీ అంతా జీన్స్ బట్టి అయితే ఉంటుంది. నాకు నార్మల్ డెలివరీ అయింది. ఎదురు కాళ్ళైనా నార్మల్ డెలివరీ అయింది. నేను తీసుకున్న డైట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. చాలా క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డెలివరీ ఎలా అయింది, ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, నా డెలివరీ స్టోరీలు అయితే అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే మాకు 2021లో అయితే మ్యారేజ్ అయింది. 2022లో ఆగస్ట్ 5th అయితే నాకు పీరియడ్స్ వచ్చాయి, లాస్ట్ పీరియడ్స్. ఇంకా సెప్టెంబర్ 5th అయితే నాకు పీరియడ్స్ అనేది అస్సలు రాలేదు. ఇంకా 10 daysకి అయితే నేను చెక్ చేసుకున్నాను. ప్రెగానస్ కిట్ తెచ్చేసి చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంకా పాజిటివ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. మా బావతో చెప్పాను. ఇంకా ఒక 2 daysకి అయితే హాస్పిటల్కి వెళ్ళాం. మేడం చెప్పారు ఎవరికి చెప్పుకోవద్దు, స్కాన్ చేశాను, లైట్గా ఏర్పడింది. అయితే ఏర్పడలేదో కూడా అర్థం కావట్లేదు, కనిపించినట్టుంది. మీరైతే ఎవరికి చెప్పుకోవద్దు. మెడిసిన్ ఇచ్చారు, ఒక 1 monthకి అయితే మెడిసిన్ ఇచ్చారు. 10 daysకి ఒకసారి రమ్మన్నారు. అయితే మెడిసిన్ అయితే 1 monthకి ఇచ్చారు. ఇంకా మెడిసిన్ అయితే వాడుతున్నాను. ఇంకేం పని చేసుకోకూడదు అనేసి మా అమ్మ ఒక మనిషిని అయితే పెట్టారు. ఒకరిని అయితే మాట్లాడారు బట్టలు ఉతికే వరకు. ఇంకా సింక్లో అంట్లు కాబట్టి నేను తోముకుంటాను, వంట చిన్న చిన్న పనులన్నీ నేనే చేసుకునేదాన్ని. ఇంకా 3rd month వరకు అయితే ఆమెనైతే ఒక నెల పెట్టింది. తర్వాత అయితే తీసేసాం. ఇంకొద్దనేసి ఆంటీకి అయితే చెప్పాము. ఇంకా 3rd month వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేశారు. హెల్దీగా ఉంది బేబీ, ఇబ్బంది లేదు, ఇంకెవరికైనా చెప్పుకోవచ్చు అన్నారు. ఇంక నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇంకా 3rd month నుంచి నేనైతే ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశాను. ఏమేమి ఎక్సర్సైజ్ అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్, స్క్వాట్స్, డక్ వాక్, వాకింగ్. ఇంకా నార్మల్ వాకింగే. అందరూ అనుకుంటారు వాకింగ్ చేస్తే నార్మల్ డెలివరీ అయింది, వాకింగే చేయాలి గంటలు అనేసి. గంటలు వాకింగ్ చేసినా మన బేబీ వాకింగ్ చేస్తే బంప్ అవుతుంది కదా, తను హ్యాపీగా ఉంటుంది లోపల ఉన్న బేబీ అయితే వాకింగ్ చేస్తే. కానీ మనం ఎక్సర్సైజ్ చేస్తే మన కండరాలు వదిలయి నార్మల్ డెలివరీకి అనేది యూజ్ అయింది. మన కండరాలు వదిలయ్యాయి అనుకోండి, మనకి డెలివరీ టైం పుష్ చేయడానికి అనేది ఓపిక ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇప్పుడు మనకి స్టామినా ఉండాలి కదా, స్టామినా ఉండాలంటే అప్పటికప్పుడు మనం పుష్ చేయలేం. అందుకే ముందు నుంచే మనం ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే మనకి ఆ టయాన పుష్ చేయడానికి అయితే మనకి ఓపిక అనేది ఉంటుంది, కండరాలు అనేది వదులవుతాయి. పట్టేసినట్టు బిర్రు కాకుండా మనం రోజుకి లైట్గా చేస్తా ఉంటేనే. ఇప్పటికి ఒక్క రోజు డైట్ చేస్తే మనం సన్నగా అవ్వం కదా. ప్రతి నెల స్టార్టింగ్ నుంచే మనం లైట్గా ఫుడ్ తింటా, ఇలా చపాతీ అన్ని తింటారు కదా, అలా తింటేనే వెయిట్ లాస్ అవుతాం. ఇది కూడా అంతే. డెలివరీ అప్పుడు మనం రోజు ఎంతో కొంత ఒక గంట కేటాయించి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. బటర్ఫ్లై స్క్వాట్స్ అయితే నేను మార్నింగ్ 50, సాయంత్రం 50, అదే ఈవినింగ్ 50 అయితే స్క్వాట్స్ చేసేదాన్ని. బటర్ఫ్లై కూడా అంతేను. మనకు బటర్ఫ్లై అంటే తెలుసు కదా, ఇలా కాలు పట్టేని కొట్టేది. స్క్వాట్స్ అంటే నాకు అర్మార్లు ఉండేవి అక్కడ, ర్యాక్లు, ఇలా పట్టుకొని కూర్చోవడం, లెగవడం, కూర్చోవడం, ఇలా అయితే చేశాను. ఇంకా తర్వాత వాకింగ్ అయితే మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour అయితే మిద్ది పైకి వెళ్ళి వాకింగ్ చేసేదాన్ని. 2 hours అయితే ఉండేదాన్ని బాగా. అలా ఇలా తిరుగుతా మాట్లాడుతా 2 hours అలా ఉండేదాన్ని. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అయితే మిద్ది పైనే ఉండేదాన్ని. బ్రేక్ఫాస్ట్ చేయడం, వెళ్ళడం. ఇంకా ఈవినింగ్ అయితే 4కి వెళ్తా, 6 వరకు రాను, పైనే తిరుగుతా ఉంటా. అలా ఇలా తిరుగుతా, ఒక్కోసారి స్పీడ్గా నడుస్తా, ఒక్కోసారి స్లోగా నడుస్తాను. ఇంకా ఇంకా బాగా చేసా. ఇంకా డైట్ అయితే నేనైతే రోజు బార్లీ నీళ్ళు తాగాను. అంటే వేడి తగ్గిద్దని పక్కింటి ఆంటీ చెప్తే బార్లీ నీళ్ళు మా అమ్మ తెచ్చేది, ఈయన తెచ్చేవాళ్ళు. ఇంకా బార్లీ నీళ్ళు కాగబెట్టుకొని తాగేదాన్ని. ఫస్ట్ 4 days అయితే తాగలేకపోయాను. తర్వాత ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా బార్లీ గింజలు మిగులుతాయి కదా, దాంట్లో చక్కెర వేసుకొని తినేదాన్ని, బాగుండేది. మీరు బార్లీ నీళ్ళు అయితే ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నట్టయితే బార్లీ నీళ్ళు తీసుకోండి, మంచిగా ఉంటాయి. ఇంకా తర్వాత మేడం అయితే ఒక రోజు ఒక బనానా తీసుకో, బేబీ అనేది బొద్దుగా పుడతారు, వైట్ గా పుట్టడానికి అయితే కోకోనట్ వాటర్ అంటారు, అలా ఏమి ఉండదు, బొద్దుగానే ఏమి ఉండదు. అయితే మనం తీసుకుంటే హెల్తీగా ఉంటాం, డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. బనానా తీసుకుంటే కొబ్బరి నీళ్ళు అయితే మనకి ఒంట్లో వేడి తగ్గిస్తుంది. డాక్టర్స్ ఏం చెప్పినా మంచికే చెప్తారు, లోపల బేబీ హెల్త్ కోసం అయితే చెప్తారు. నేను కొబ్బరి నీళ్ళు బాగా తాగేదాన్ని, రోజుకు బాటిల్ తాగేదాన్ని. బనానా అయితే అస్సలు తిన్ను, అసలు ఇష్టం ఉండేది కాదు అప్పుడు. ఇంకా ప్రెగ్నెన్సీలో బొద్దుకు పుడతారు, నేను సన్నగా ఉన్నా కదా, అప్పుడు మా పాపైన బొద్దుకు పుట్టిద్ది, ఎవరొకరు బొద్దుకు పుడతారులే అనేసి బనానా రోజు తిన్నా. కానీ బొద్దు అయితే అంత పుట్ల యాక్టివ్గా పుట్టింది, మంచి యాక్టివ్ అయితే. ఇంకా
ఇంకా డైట్ అయితే అవి ఎక్కువ పాలు తాగాను, అయితే ప్రోటీన్ పౌడర్ వేసుకొని రోజు తాగి. మెడిసిన్ అయితే ఎక్కువ వాడలేదండి, నేను ముందే చెప్తున్నా. థర్డ్ మంత్ వచ్చే వరకైతే నేను మెడిసిన్ వాడే, తర్వాత ఓన్లీ ఐరన్ టాబ్లెట్, అవి కూడా ఒక స్టేజ్లో అయితే ఆపేసాను. టాబ్లెట్లు మింగితే తిన్నట్టు కాకుతా ఆ టాబ్లెట్లు కూడా వేసుకున్నట్టు బయటకు వచ్చేసేది. నేను ఏమి తిన్నా వామిటింగ్ ఎలా తింటానో అలానే అవుతుంది. పుచ్చకాయ బాగా తిన్నా, ఇంకా సమ్మర్ నుంచి, ఇంకా ఏప్రిల్ డెలివరీ అయ్యా కదా, అంతకుముందు ఒక 3 months ముందు బాగా పుచ్చకాయలు అయితే బాగా తిన్నాను. అది కూడా పుచ్చకాయ తిన్నా వామిట్ అయ్యేది, ఏం తిన్నా గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట. ఇప్పుడు అనుకుంటారు కారం తింటే హెయిర్ ఉండదు, కొబ్బరి నీళ్ళు తాగితే హెయిర్ ఉండదని. అలా ఏం కాదు, జీన్స్ బట్టి అయితే ఉంటది. మీరు అలాంటి ఏం అపోహలు పెట్టుకోకుండా మంచిగా కొబ్బరి నీళ్ళు తాగండి, మీకు ఇష్టమైన తినండి. కారం తింటే హెయిర్ ఉండదు అంటారు. నేను ఫస్ట్ అయితే అసలు కారం అస్సలు తినలే, మరి కారం తినలేదు కదా, హెయిర్ మంచిగా ఉండాలిగా, అంత మంచిగా ఏం రాలే. మా పాప నాలాగే ఫస్ట్ లో పుట్టినప్పుడు అయితే హెయిర్ లేదు నాకు కూడా. ఇంకా 3 years కి హెయిర్ తిప్పించేసాక, వెంట్రుకలు ఇప్పించేసాక నాకైతే హెయిర్ చాలా అంటే చాలా ఒత్తుగా వచ్చింది. 2 జడలు వేస్తున్నా, మా అమ్మ అయితే ఇలా అల్లుగడానికి కూడా చేతులు నొప్పి వచ్చేసాయి, చేతులు బాగా నొప్పి వచ్చేసాయి. తర్వాత ఒక స్టేజ్లో అయితే ఊడిపోయాయి, అది వేరే మ్యాటర్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఏం తిన్నా తినకపోయినా అన్ని మన జీన్స్ బట్టి అయితే ఉంటది. కారం తినకూడదు, కొబ్బరి నీళ్ళు తాగకూడదు అనేసి అంటారు, అలా ఏం ఉండదు. మంచిగా తినొచ్చు, తాగొచ్చు, ఏదైనా బాగుండొచ్చు. ఎక్సర్సైజ్లు అయితే రోజు కన్ఫర్మ్ చేయండి. ఆ రోజు ఎంతో కొంత కేటాయిస్తే మనకి డెలివరీ టయాన యూజ్ అయింది. రాగి జావ కూడా నేను బాగా తీసుకున్నానండి. మా అమ్మ అయితే మంచిగా రాగి జావ బెల్లం వేసి బాగా చేసేది, బాగా తీసుకున్న రాగి జావ అయితే. మా బావ అయితే రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే పాలు అయితే కాచిచ్చేవాడు, బాగా తీసుకున్నా. పాలు కూడా ప్రోటీన్ పౌడర్ వేసుకొని ప్రోటీన్ అనేది మంచిగా తీసుకున్నాను. ఇంకా నా డైట్ అయితే అది. ఎక్సర్సైజ్ అయితే ఇంకా చెప్పా కదా, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, స్క్వాట్స్, డక్ వాకింగ్ అయితే, డక్ వాక్ అయితే బాగా చేయాలి. ఎక్కువ నేను చేసింది అయితే బటర్ఫ్లై ఎక్సర్సైజ్. కొంచెంలో కొంచెం అంటే స్క్వాట్స్ కూడా రోజు చేసా, కానీ తక్కువ, బటర్ఫ్లై అంత కాదు. వాకింగ్ అయితే ఇంక కంపల్సరీ. ఇంకా నేను ఏది తిన్నా వామిటింగ్ అయ్యేది, చాలా కష్టమైంది. అయితే తింటనే ఉండేదాన్ని, వామిటింగ్ అయిందని స్టాప్ చేయొద్దు, ఏదో ఒకటి తింటా ఉండాలి. ఫ్రూట్స్ కానీ అన్ని తినేసేయాలి. నేనైతే ఏది ఆపలేదు, అన్ని తిన్నాను. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, ఎక్కువ చెప్పాలంటే ఆ రోజుల్లో నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను బాగా. మా బావ బాగా తెచ్చేవాడు నాన్ వెజ్, ఇంకా అదే తిన్నాను, మంచి ప్రోటీన్ ఉంటుంది అనేసి. ఇంకా తర్వాత అయితే నేను ఎక్సర్సైజ్, డైట్ అంతా మెయింటైన్ చేశాను. నాకైతే దేవుడి దయ వల్ల, లేకపోతే నేను చేయడం వల్ల మాత్రం నాకైతే నార్మల్ డెలివరీ అయింది. పాప కూడా ఎదురు కాలం పుట్టింది. ఇంకా సరే, ఇంకా నాకు 3rd month అయిపోయింది, 5th month అయిపోయింది, 7th month ఎంటర్ అయింది. 7th month ఎంటర్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాను. చెకప్కి అయితే మేడం స్కానింగ్ చేసి, ఆ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది, చెప్పలేము, తిరగొచ్చు తిరగపోవచ్చు, ఆల్మోస్ట్ తిరగొచ్చు. 99% అయితే బేబీ హెడ్ డౌన్ పొజిషన్ లోకి అయితే వస్తుంది, ఇబ్బంది అవ్వద్దు, వరీ అవ్వద్దు అని అయితే చెప్పారు. ఇంక మేము ఇంటికి వెళ్ళాను. నేను తిరిగిద్దేమో ఊరే చూసుకుంటా ఉంటా, కాళ్ళు ఎక్కడున్నాయి, తల ఎక్కడుంది అని అయితే రోజు చూసుకునేదాన్ని. అయితే ఒక విషయం, 4th month లో మ్యాండ్రికన్ టెస్ట్ చేస్తారు, అది కంపల్సరీ చేయించుకోండి. మేమైతే మ్యాండ్రికం, మా మేనతే కొడుకాను, మ్యాండ్రికన్ టెస్ట్ అయితే చేసుకున్నాం. 4000 అయితే పడింది మాకైతే. డబ్బులు ఎక్కువ తక్కువ అని చూడకుండా చేపించుకోండి. అయితే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చేపించుకోలేదు, అలా చేపించుకోపోవడం వల్ల వాళ్ళకైతే బ్రెయిన్ అనేది మంచిగా అయితే లేదు. ఆ బాబుకి అయితే 4th month లోనే చేయించుకుంటే కొంచెం క్యూర్ అయింది మెడిసిన్ వాడి. అలా చేయించుకోకుండా అస్సలు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఈ టెస్ట్ అయితే నేను 7th month లో ఇంకా బ్రీచ్ పొజిషన్ లో ఉంది. ఇంకా తర్వాత 9th month ఎంటర్ అయ్యా. ఆ రోజు 9th month వచ్చింది, నాకు లైట్ గా ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాం. అయితే హాస్పిటల్కి వెళ్తే మేడం ఈరోజు ఉండండి, ఫీవర్ ఉంది కదా ఉండమని చెప్పారు. నైట్ అయితే అక్కడ స్టే చేయమంటారు. మేము అక్కడ స్టే చేయకుండా అయితే ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ వస్తే మేడం అయితే అమ్మాయికి కోల్డ్ ఉంది, టెస్ట్ చేయాలని చేశారు, కరోనా టెస్ట్ చేశారు. అప్పటి కరోనా లేదు అంతగా, అసలు లేదు, వెళ్ళిపోయింది. నాకు కరోనా టెస్ట్ చేసి కరోనా ఉందని అయితే భయపిచ్చేసింది మేడం. మా అమ్మ అయితే ఏడుస్తుంది. అంటే మేడం ఏం చెప్పారు, అమ్మాయికి కరోనా ఉంది, బేబీకి ఇబ్బంది అయింది, అమ్మాయికి తొందరగా ఆపరేషన్ చేయాలి, ఇమ్మీడియట్గా చేయాలి అనేసి ఆ రోజు హడావుడి చేశారు మేడం అయితే. నాకైతే చాలా భయం వేసింది కానీ ఎక్కువ టెన్షన్ వల్ల మా అమ్మ అయితే ఏడుస్తుంది అసలుకి. నేనైతే మా అమ్మని బయటికి తీసుకొచ్చి, అమ్మ ఇప్పుడే ఆపరేషన్ ఏం వద్దు, ఇంకో హాస్పిటల్లో చూపించుకుందాం, రిపోర్ట్స్ తీసుకొని రా అని చెప్పా. మా అమ్మ మేడం కాడికి వెళ్ళారు, రిపోర్ట్స్ అడిగితే మేడం ఇంకో హాస్పిటల్ రాసిస్తాను, అక్కడికి పోండి టెస్టులకి అయితే, అక్కడ టెస్ట్ చేస్తారని చెప్పారు. అక్కడ వరకు వెళ్ళాము, బయటే ఉన్నాం. అయితే మళ్ళీ నేను అన్నా, అమ్మ ఈ హాస్పిటల్ కూడా వద్దు, ఇంకో హాస్పిటల్కి పోదాము,
ఇప్పుడు అక్క వాళ్ళకి నార్మల్ డెలివరీ అయింది కదా, చీమకుర్తి జవహర్ హాస్పిటల్లో అక్కడ నార్మల్ అయింది కదా, పోయి చూద్దాం అనేసి చెప్పాం. సరే అక్కడికి వెళ్ళాము. ఇంకా డెలివరీ టైం చాలా ఉంది, ఇప్పుడు ఎవరు చెప్పారు ఆపరేషన్ ఇప్పుడు అలా అవ్వదు, నార్మల్ డెలివరీ చాలా టైం ఉంది అంటే నార్మల్ డెలివరీ అని కొంచెం ధైర్యం చెప్పారు, నార్మల్ అయిద్దిలే అనేసి. కానీ 90% అయితే కొంచెం ఆపరేషన్ అవ్వచ్చు, బేబీ తిరిగితే నార్మల్ చేసేస్తాం, 99% అయితే బేబీ తిరగకపోతే ఆపరేషన్ అని చెప్పారు. సరే అని వస్తున్నాం, బస్సులో వస్తుంటే మా అమ్మ ఆ హాస్పిటల్ అంతకుముందు చూపించుకున్న హాస్పిటల్లో ఫోన్ చేసి మీరేం అలా చెప్పారు, భయపించేశారు, ఇక్కడ జవహర్లు ఇబ్బంది లేదు, ఇప్పుడు అలా అవ్వదు డెలివరీ అని చెప్పింది. ఇంకా చెప్పిన 10 minutes కి అయితే జవహర్ వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మ మీకు కరోనా కదా, మీరు ఎలా వచ్చారు హాస్పిటల్కి, ఈసారి వచ్చేటప్పుడు రిపోర్ట్లు తీసుకొని రండి, ఇలా కరోనా అయితే ఎట్ట ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా అనేసి. అయ్యా నాకు అంత కోల్డ్ లేదు ఏమి లేదు, కరోనా అని చెప్పేశారని చాలా భయం వేసింది. తర్వాత ఇంకా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నా. ఆ రోజు నైట్ కూడా ఒక వారం అయితే ఉండమన్నారు, టెస్టులు రావను, ఇలా కోల్డ్ ఉంది కదా, జ్వరం ఉంది కదా అనేసి ఉండమన్నారు. అయితే మేము ఉండలేదు, అక్కడ ఉంటే లేనిపోయిన రోగాలు వస్తాయేమని భయం వేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. వచ్చిన 4 days కి అయితే రిపోర్ట్స్ వచ్చాయి, నెగిటివ్ వచ్చింది. చీమకుర్తికి ఆ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాము, అంతా బాగుంది, మీకు డెలివరీ డేట్ కూడా చెప్పారు, నాకైతే డెలివరీ డేట్ చెప్పారు. మా పాప April 20 అయితే పుట్టింది, 28 అయితే పుట్టింది. ఇంకా వాళ్ళు 28 డెలివరీ అయింది, 28 మార్నింగ్ అయితే వచ్చేయమన్నారు, ప్యాక్ చేసుకొని పాత బట్టలు ఏముంటే అవి తీసుకొని రమ్మని చెప్పారు, డెలివరీకి కావాల్సినవన్నీ. అయితే 27 అయింది, 27 April 27 థర్స్డే వచ్చింది. థర్స్డే వచ్చింది, మా అమ్మ ఏమో టైలరింగ్ షాప్కి వెళ్ళింది, మా అమ్మది షాపు. అయితే ఇంక మా బావ ఒక్కడు ఉన్నాడు, నేను ఉన్నాను. ఇంకా బావ పెయిన్స్ వస్తున్నట్టుంది, అప్పటికి 3-4 సార్లు నొప్పులు వచ్చి పోతా ఉన్నాయి. ఇంకా తర్వాత మా బావ చెప్తే వేడి నొప్పులు అంటే వేడి నీళ్ళు కాసిచ్చాడు, బాలి నీళ్ళు కాసిచ్చాడు, రాగి జావ చేసి ఇచ్చారు, అన్ని తిన్నా తాగా బాగానే ఉన్నా. అయినా నొప్పి వస్తున్నట్టుంది అంటే ఎదురు కాళ్ళ కదా, పొత్తి కడుపులో కొడతా నొప్పి వస్తుందేమో అనుకున్నావు. సర్లే అయినా నొప్పి వస్తుంది, వాళ్ళు డెలివరీ టైం చెప్పారు. కానీ మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మ అప్పుడు ఎలా అయింది, వాళ్ళు అలానే చెప్తారు, 10th month వచ్చాకలే అయ్యేది, 10వ నెలకేను, 9వ నెల ఎవరైతే 9వ నెల వచ్చి అప్పటికి 26 రోజులు, ఆ రోజుకి 27 రోజు డెలివరీ అయ్యా, 9వ నెల వచ్చి 26 రోజులకి ఎవరైతారు, ఇప్పుడు అలా అవ్వదులే అంటే రమ్మని చెప్పిండు మా బావ. ఇంక వచ్చింది, వచ్చాక 2 o'clock అయింది కదా, ఎండ పొద్దున ఎక్కడ వద్దనేసి అనింది, ఎండ లేదు ఏమి లేదు అనేసి, ఇక్కడ నొప్పులు వస్తుంటే ఎండ అంటావని వెళ్ళాం ఆటోలో. ఇంకా నాకు పెయిన్స్ ఆగిపోయాయి, ఇంకా డెలివరీ అవ్వదేమో మా అమ్మకి చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్దామంటే మళ్ళీ అరుస్తుంది అనేసి హాస్పిటల్ పోయాం. వాళ్ళేమో సర్వీక్స్ కొంచెం ఓపెన్ అయింది, డెలివరీ చేద్దాము, అయితే బేబీ ఇంకా తిరగలేదనేసి చెప్పారు. తిరగలేదని చెప్తే చాలా భయం వేసింది. మా అమ్మమ్మ తరపున ఇంకొక అమ్మమ్మ వచ్చింది, ఆ అమ్మమ్మ అయితే పొట్ట మీద నూనె వేసి బాగా తిప్పుతుంది, ఆమె చెయ్యి మంచిదంట, తిప్పితే తిరిగిద్దంట. మా బేబీ మొండి గట్టమై అస్సలు అంటే అస్సలు కూడా కొంచెం కూడా తిరగలేదు. ఆమె అయితే సమురు వేసి రుద్దుతూనే ఉంది. అయితే ఇంకా అక్కడ నర్సులు అయితే అలా రుద్దకూడదు వద్దు అనేసి అన్నారు. ఇంకా నైట్ అయితే బ్లడ్ ఎక్కించారు, బ్లడ్ ఎందుకు ఎక్కించారు, నాకు ఆపరేషన్ అయింది, బ్లడ్ అవసరం అయింది అని అయితే ఆపరేషన్ కానీ బ్లడ్ ఎక్కించారు. నైట్ కూడా నేను తల స్నానం చేసి నీట్గా అక్కడ హెడ్ బాత్ చేసేసి తిరుగుతా ఎక్సర్సైజ్ చేస్తా మంచిగా అయితే ఉన్నాను. ఇంకా ఎక్సర్సైజ్ చేశాను. మార్నింగ్ 7 అయింది, డెలివరీ రూమ్ లో పంపించారు. అయితే నాకు లైట్ పెయిన్స్ వస్తా ఉన్నాయి, మేడంకి నర్సుకి చెప్తే మా అమ్మ నర్సుకి చెప్పింది, అమ్మాయి పెయిన్స్ వస్తున్నట్టుంది అంటే, మీ అమ్మాయి ఇప్పుడు ఎలా డెలివరీ కాదు ఆపరేషన్ అయింది, ఈవినింగ్ ఆపరేషన్ అయింది, పక్కకు పోండి తర్వాత రండి ఇప్పుడు కాదు అనేసి అన్నారు. నేను ఇంకా డెలివరీ రూమ్ లోనే ఉన్నా, నేనైతే నాతో పాటు 4-5 ఉన్నారు, వాళ్ళకి అందరికి సెలైన్లు కట్టారు, నాకు మాత్రం కట్టలేదు. నాకు డెలివరీ టైము ఈవినింగ్ కదా, ఆపరేషన్ కదా అనేసి నాకైతే అసలు కట్టలేదు, వాళ్ళందరికి కట్టారు. ఇంకా నాకైతే బ్రష్ చేయడానికి 9 అయింది. ఇంకా 9 బయటకు వచ్చాకైతే ఉమ్మనీరు పడ్డాయి, బ్రష్ చేస్తా సడన్ గా పడ్డాయి, నాకు అస్సలు తెలియలే నాకు ఏంటనే, సౌండ్ వచ్చేలకి ఎక్కడో చూస్తున్నా కింద ఇంకా వాటర్ లా పడిపోతున్నాయి, వాటర్ లీక్ అవుతున్నాయి అనేసి మా అమ్మ గబగబ తీసుకెళ్తే వాళ్ళు మేడంకి చెప్పాలి, సార్కి చెప్పాలి, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేపియాలనేసి అన్నారు. కానీ ఇంకా నాకు పెయిన్స్ వస్తా బ్లడ్ వచ్చేలేకి మా అమ్మ వాళ్ళు అరిచేలేకి వాళ్ళు వచ్చి గబగబ డెలివరీ చేస్తున్నారు. సగం బేబీని తీసి సగం వదిలేశారు. ఇంక అప్పటికప్పుడు నా అరుపులకు సార్ వచ్చి గబిక్కని తీసి వాళ్ళని తెగ తిట్టారు, ఏంది నార్మల్ డెలివరీ చేసేసారు అంటే, నార్మల్ డెలివరీ అయింది, ఇలా మీలాంటి వాళ్ళు చేస్తే ఎలా, నాలాంటి వాళ్ళు ఎదురు కాళ్ళకి 4 డాక్టర్లు రావాలి, మీరు ఎలా చేస్తారు నర్సులు, మాకు చెప్పే పని లేదా, తల్లి బిడ్డ ప్రాణం పోయేది ఒక్క నిమిషం కానీ నేను లేట్ అయితే అనేసరికి ఆ మాటలు విని నాకైతే నిజంగా చాలా భయం వేసింది. బేబీ బయటకు వచ్చేసింది,
నాకైతే ఆ మాటలు వినేసరికి ఇంకా భయమైంది. వీళ్ళేం నర్సులు ఇలా చేశారు అనేసి అయితే ఎలాగోలా నాకైతే నార్మల్ డెలివరీ అయింది. ఎదురు కాలనైనా పాప. కానీ ఆ నర్సులు కొంచెం నెగ్లెక్ట్ చేశారండి. నాకని 2 మినిట్స్ అయితే నేను ఎంత ఇబ్బంది పడేదాన్ని అసలకి. చాలా ఇబ్బంది అయ్యేది. మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండేది, లేకపోతే ఇద్దరు ఉండేవాళ్ళం అనేసిండు ఆయనైతే. తెగ తిట్టారు నర్సులు. వాళ్ళైతే మన హాస్పిటల్ మూపియాలని చూస్తున్నారా, ఇలా చేస్తారు, అసలుకి ఎదురు కాలం మీరు ఎలా చేయాలని చూస్తున్నారు, కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదు అనేసి తిట్టేశారు. ఇంకా డెలివరీ అయింది. అయితే మా పాప పుట్టింది కదా, అక్కడ ఒకటి జరిగింది. అక్కడ వాచ్మెన్ అయితే అందరికి బాబు పుట్టారని చెప్పారు. మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా బావ, మా అమ్మ అందరికి అబ్బాయి అని చెప్పారు. కొంచెంసేపటికి నాకు ఇంజెక్షన్ వేసి నార్మల్ డెలివరీ అయినా 2 స్టిచ్చెస్ వేసి అయితే పడ్డాయి. అంటే పొట్ట మీద కాదు, ఇంకా బేబీ వచ్చే కాడైతే స్టిచ్చెస్ అయితే 2 పడ్డాయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకా తర్వాత నన్ను మామూలుగా పక్కకు తీసుకొచ్చి పడుకోబెట్టారు. బేబీని తీసుకొస్తా అంటే బేబీ పుట్టగానే లైట్ కింద పెడతారు కదా, ఇంకా లైట్ కింద తీసుకొస్తాను అబ్బాయి పుట్టారని తీసుకొచ్చి. నాకు అబ్బాయి పుట్టేందుకైతే నాకు ఏ హ్యాపీనెస్ లేదండి. ఫస్ట్ నాకు పాపే ఉండాలని, నాకు మా బాబు ఫస్ట్ పాపే అనుకున్నాం. మా అమ్మ బాబు అని చెప్పిన అంతగా ఏమి పట్టించుకోలేదు. ఇంకా తీసుకురావడానికి పోయి మా అమ్మ, ప్రవళి నీకు పుట్టింది పాప, ఆ బేబీ మారిపోయిందేమని గొడవ వేసుకుంది. అయితే అక్కడ డాక్టర్లు 3-4 వచ్చి, లేదమ్మా అమ్మాయికి పాపే పుట్టింది, ఎదురు కాలంలో మీ పాపే పుట్టింది, బాబు కాదు, మేం కదా డెలివరీ చేసింది, పాప పుట్టింది అనేసి పాపని తీసుకొచ్చి పెట్టారు. నాకే చాలా హ్యాపీగా ఉంది. బాగా కలర్గా పుట్టింది, చాలా బాగుంది. అయితే నేను చేసిన ఎక్సర్సైజ్, నేను చేసిన డైట్ వల్ల అయితే నాకైతే నార్మల్ డెలివరీ అయితే అయింది. అదృష్టం కాదు ఏం కాదు. చాలా మంది అయితే నీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ రోజులో నార్మల్ అయింది, ఎదురుకాలం అయింది అనేసి అంటున్నారు. అదేం కాదు, నేను ఎక్సర్సైజ్ చేసా. నాది అంటే దేవుడి దయ కూడా ఉందనుకోండి కొంచెం. నేను కూడా ఎక్సర్సైజ్ చేసా కదా, మొత్తం ఏం చేయకుండా నార్మల్ డెలివరీ అయితే దేవుడి దయ, మొత్తం నా అదృష్టం అనుకునేదాన్ని. కానీ ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేసా, డైట్ చేశాను. అందరు చూడండి, నేనైతే అన్ని చేశాను చాలా పర్ఫెక్ట్గా. అయితే ఏ రోజు మిస్ అవ్వకుండా అన్ని చేశాను కాబట్టి నాకు నార్మల్ డెలివరీ అయింది. ఈ టిప్స్ మీకు యూజ్ అవ్వచ్చు. ఇక ఇక్కడైతే అన్ని మర్చిపోకుండా అయితే ఏ స్కానింగ్ అయినా ఏది నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రతిసారి హాస్పిటల్కి అయితే వెళ్ళండి. అన్ని తీసుకొని వాళ్ళు చెప్పిన డైట్ అంతా మెయింటైన్ చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్కువ మ్యాన్రికన్ టెస్ట్ ఎవరైనా ఉంటే మాత్రం అది మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, మీకు చెప్తున్నాను. ఓకే, ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.